ప్రియ స్నేహితులారా, పాపులలో ప్రధాన పాపినైన నా యెడల ప్రభువైన యేసుక్రీస్తు చూపిన కృప విషయమై కృతజ్ఞతగా నీతో ఈ మాటలు చెప్తున్నాను. సుమారు 38 సంవత్సరాల కిందట నేను యేసు ప్రభు యొక్క శిలువ యొద్దకు రాకుండా ఉండి ఉంటే బహుశా ఈ పాటికి నా ఎముకలు కూడా సమాధిలో కుళ్ళిపోయి ఉండేవేమో. నేను ఒక నామకార్థ క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి తిని నేను తల్లి గర్భంలో ఉండగానే నా తల్లి చనిపోయాను. నా తల్లి సిఎంఎస్ మిషన్లో ఒక బైబిల్ స్త్రీగా చిన్న చిన్న గ్రామంలో పనిచేస్తుండెను. మా ఇంటిలో ప్రతిదినము కుటుంబారాధన లేకపోయినను అప్పుడప్పుడు సంఘస్థులను సమకూర్చి అమ్మ దేవుని యొక్క వాక్యమును బోధిస్తూ ఉండేవారు. నేను చిన్నవాడనుగా ఉండి ఆ మీద కూర్చొని దేవుని యొక్క వాక్యం వింటూ ఉండేవాడను. విన్నంతసేపు నాకెంతో సంతోషముగాను ప్రోత్సాహకరముగాను ఉండేది. కానీ పిల్లలతో సహవాసము చేయొచ్చు ఆటలాడుకున్నప్పుడు చాలా చెడ్డ పనులు చేస్తుండేది వాడను. అప్పుడప్పుడు అమ్మ నాకు కొన్ని హెచ్చరిక మాటలు చెప్తూ ఉండేవారు. నాయన, అబద్ధం ఆడకూడదు, చెడ్డ మాటలు పలుకకూడదు, ఎవరిని తిట్టకూడదు, పిల్లలతో చెడ్డ పనులు చేయవద్దు, అటు చేసిన యెడల దేవుని శిక్షించును అని అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు. ఆ మాటలు నిజమేనని నమ్మేవాడను. కాబట్టి వీధుల్లో పిల్లలతో ఆడుకున్నప్పుడు ఇతర కుర్రవాళ్ళు నన్ను చూచి, అబ్బాయి అబద్ధం ఆడవయ్యా అనియు, ఫలాని వాడిని తిట్టరా అనియు మొదలైన విధముగా ప్రేరేపించినప్పుడు నేను అటు చేసినట్లయితే దేవుడు నన్ను కొడతాడు, అటు చేయను అని అంటుండేవాడను. కొంతకాలమైన తరువాత చదువుకున్నటకు నా బంధువుల దగ్గరకు అమ్మ నన్ను పంపించాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నా ప్రవర్తన మరి ఎక్కువగా చెడిపోయాను. అపవిత్రమైన చెడు పాపంలో మరి ఎక్కువగా పడిపోతేని, చిన్న వయసులోనే శరీర సంబంధమైన పాపంలో ఎక్కువగా పడిపోతేని, అబద్ధములాడుట, బూతులాడుట మొదలైనవి అప్రయత్నముగా వస్తుండేవి. వయసులో ఇంకనూ పెరిగిన కొలది హస్తప్రయోగ పాపములకు ఎక్కువగా గురి అయితేని, కామ సంబంధమైన పుస్తకములు చదువుతూ కామేశలతో నిండిపోతేని, ఈ చెడు బ్రతుకును బట్టి నా తలంపులు, నా ఆశలు, నా కోరికలు బహుగా అపవిత్రమైపోయినవి. హై స్కూల్లో పై క్లాసులో చదువుకొనుతున్నప్పుడు నాకు కొన్ని వింతైన తలంపులు వస్తుండేవి. దేవుడు ఉన్నాడు, కానీ ఆయన మానవుడితో కలిసిమెలిసి ఉండడు, మానవుడితో సహవాసము చేయడు. మనం పాపులము, ఆయన పరిశుద్ధులు కావున ఆయన మనకు చాలా దూరంగా నుండును. పాపులమైన మనతో సహవాసము చేయడు, మన నుండి చాలా దూరంగా ఉంటూ ఆకాశ మండలంలో తిరుగులాడుతుండును అని తలస్తూ ఉండేవాడిని. 1943వ సంవత్సరంలో ఎస్ఎల్సి ముగించిన తరువాత నా ఇంటిలో ఏర్పడిన కలతలను బట్టి నా మనసు చాలా కృంగిపోయినందున సైన్యంలో చేరిపోతే మంచిదని తలంచి మా ఇంట్లో ఎవరితోనూ చెప్పకుండా విజయవాడ వెళ్లి సైన్యంలో చేరిపోతేనే నేను కనబడినందున అమ్మ బహుదుఃఖముతో నిండిపోయి చనిపో పరిస్థితి ఏర్పడాను. కాబట్టి మా బావగారు వెతుక్కుంటూ వచ్చి విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర తెలియని రీతిగా నన్ను కనుగొని ఇంటికి తీసుకుని వెళ్ళాను. అయితే అంతకుముందే మిలిటరీలో చేరి ఉంటిని. నిర్ణయించబడిన సమయంలో మిలిటరీ కంపెనీకి వెళ్ళనందువలన ప్రభుత్వం వారు నన్ను పట్టుకున్నట్టుగా పోలీసు వారికి వర్తమానం పంపుతూ ఉండేది. కొంతకాలం కనబడకుండా అక్కడక్కడ దాగి ఉంటిని. కానీ తరువాత ఇక మీదట దాగి ఉండట మంచిది కాదని తలంచి నా అంతటి నేనే రిక్రూటింగ్ ఆఫీస్కు వెళ్లి మిలిటరీ అధికారులకు నన్ను నేనే కనబరుచుకుంటుని. అప్పుడు వారు నన్ను విజయవాడలో కావలిలో ఉంచి జవలపూర్కు తెలియజేయగా అక్కడ నుండి 2 సైనికులు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళేది. కొంతకాలం జబల్పూర్లో ఉండిన తర్వాత నన్ను ఢిల్లీకి పంపిణీ. అక్కడ కొద్ది కాలం ఉన్న తర్వాత బర్మా దేశంలో జరుగుతూ ఉండిన ఆ యుద్ధ భూమిలోకి పంపి ఉండేది. మిలిటరీలో చేరిన తర్వాత పొగ త్రాగడము, మధుపానము సేవించుట, సినిమాలు తరచుగా చూచుట మొదలైన చెడ్డ అలవాట్లు నన్ను చాలా గట్టిగా పట్టుకున్నాను. హస్తప్రయోగమున పాపము బహుధికంగా ఆయను. మనసంతా వ్యభిచార తలంపులతోనూ, కనులంతా వ్యభిచార చూపులతో నిండిపోయాను. నా స్వభావము అంతా స్త్రీ సంబంధమైన పాప వాసనలతో నిండిపోయాను. ఈ రీతిగా బహుదుర్మార్గంగా జీవించుండిన కాలంలో బర్మాలో ఉన్నప్పుడు ఒక దినమున ప్రభు అకస్మాత్తుగా నన్ను దర్శించను. కానీ ఆ అనుభవం ఎక్కువ కాలము నిలిచి ఉండలేదు. 1945వ సంవత్సరంలో యుద్ధము ఆగిపోయిన తరువాత కొంతకాలము మిలిటరీలోనే ఉండి 1946వ సంవత్సరంలో సైన్యంలోని ఉద్యోగం విరమించుకొని ఇంటికి వచ్చింది. 1947వ సంవత్సరం అంతా విజయవాడలో ఉన్న మున్సిపల్ ఆఫీసులో గుమస్తా ఉద్యోగం చేస్తుంది. ఆ సమయంలో నా ప్రవర్తన ఇంకనూ భౌతికముగా చెడిపోయాను. నేను బర్మాలో ఉండినప్పుడు దేవుడిచ్చిన అనుభవం పాడు చేసుకుని భ్రష్టమైన జీవితంలోకి దిగిపోతుంది. అందువలన నేను ప్రేమించిన పాపము నా గొంతుకే ఉరియాయను, నా గుండె జబ్బు ప్రారంభమాయను. విజయవాడ విడిచిపెట్టి పోతేనే
మంచిదని తలంచి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వారిని సంప్రదించి ఒక టెక్నికల్ కోర్స్ చదువుకుందామని నిశ్చయించుకొనగా ప్రభుత్వం వారి నన్ను మద్రాసుకు పంపిండేది. మద్రాసులో ఒక చిన్న సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ చదువుతుండగా నా వ్యాధి అంతకంతకు అధికమగుతుండెను. గుండె దడ వలన రాత్రులు నిద్ర పట్టడం లేదు, ఆకలి లేదు, జీర్ణశక్తి పూర్తిగా తగ్గిపోయాను, ఆహారం మీద ఇష్టం లేకుండా పోయాను, ఏమి తినను వాతం చేస్తుండెను. రాత్రులందు నిద్ర పట్టనందున డాక్టర్ యొద్దకు వెళ్లి నిద్ర పట్టే మాత్రలు తెచ్చుకొని వాటిని మృంగుతూ ఉండేవాడను. ఆ మాత్రలు తిన్నప్పుడు కొంచెము నిద్ర పట్టినట్లుగా ఉండేను, కానీ అది ప్రశాంతమైన నిద్రగా ఉండేది కాదు. మనసంతా దిగులు, చింత, విచారము, కలతగా ఉండేది. రాత్రులు సరి అయిన నిద్ర లేనందువలన దినమంతయు బడలెగ్గాను, బద్ధకముగాను, అలసటగాను ఉండేది. మనసంతయు కృంగిన స్థితిలో ఉండేది. నాకేమీ తోచనందున నిరుత్సాహకరమైన తలంపులకు స్థలమిస్తూ ఉండేవాడను. పగలైనప్పుడు ఎప్పుడు రాత్రి గుణ అనియు, రాత్రి అయినప్పుడు నిద్ర పట్టినందున ఎప్పుడు పగలగుణ అనియు తలంచెడి వాడను. దేవుడు నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, నా గతికి, నా స్థితికి, నా మృతికి విడిచిపెట్టి ఉన్నాడు. నేను భయంకరమైన పాపములు చేసినందువలన దేవుడు కూడా నన్ను క్షమించలేడు. నేను క్రైస్తవునైండి తెలిసి ఇంత చెడు పనులు చేసింది కాబట్టి దేవుడు కూడా నన్ను కరుణించలేడు. కాబట్టి నాకు నరకమే గతి. గతి ఏమోనని నిరుత్సాహము, అధైర్యము, నిస్పృహతో నిండి ఉంటుంది. ఇటు దుర్భరమైన పరిస్థితుల్లో ఉండగా ఆ కళాశాలలో చదువుతున్న ఒక యవనుడు ఒక ఆదివారం సాయంకాలము నా గదికి వచ్చను. ఆ దినము ఆదివారం కదా, మనకు సెలవు కదా, కావున నేను సినిమా చూసుకు వెళ్ళబోతున్నాను, నాతో వచ్చేదవా అని అతన్ని అడిగితని. నేను క్రైస్తవుడును కదా, నేనెట్లు నీతో సినిమాకు రాగలను అని ఆయన ప్రత్యుత్తరం ఇచ్చను. నీవెందుకు ఇంత భక్తిగా మాట్లాడుతున్నావు, సినిమా చూసిన తప్ప అని అడిగితని. నేను కూడా కొద్ది కాలం క్రిందట వరకు సినిమాలు చూస్తూ సిగరెట్ తాగుతూ ఉంటుంది. గాని ఇక్కడ దానియేలు గారు అని ఒక గొప్ప దైవజనులు ఉన్నారు. ఆయన యొద్దకు వెళ్లి దేవుని వాక్యమును వినగా ప్రభువు నన్ను ముట్టి నా జీవితంలో పరివర్తన కలిగించున్నాడు. అప్పటి నుండి నేను మారు మనసు పొంది ఉన్నాను అని అతను నాతో చెప్పగా ప్రభువును తెలుసుకునే వాళ్ళని ఆశ నాకు కూడా గొప్పగా వచ్చెను. నేను కూడా అక్కడకు రావచ్చునా అని అడుగ్గా, రండి, వచ్చే ఆదివారమే మిమ్మల్ని తీసుకుని వెళ్ళదని అతడు పలికను. ప్రభు వైపు తిరుగుటకు ఇది మంచి సమయము. ఇంతకాలము ప్రభువును చాలా దూరపరుచుకున్నందున చాలా చెడిపోతుని. ప్రభు తన్ను తెలుసుకున్నట్టుకు ఈ మంచి తరుణము నాకు ఇచ్చి ఉన్నాడు. ఒకవేళ ఇదే నాకు చివరి తరుణమేమో. ఇది పోతే మరలా తరుణము దొరకదో నాకు తెలియదు. కాబట్టి తప్పకుండా వెళ్లి దేవుని వాక్యం వినవలెను. ఇక మీదట ఈ దినం నుండి సినిమా హాల్లో అడుగు పెట్టకూడదు, చెడ్డ స్నేహితులతో తిరగకూడదు, చెడు అలవాట్లన్నీ విడిచిపెట్టదును అని నిశ్చయించుకుంటేనే మరుసటి ఆదివారము దేవుని వాక్యం వినుటకు ఈ సహవాసములకు వెళ్ళితిని. దేవుని సేవకులైన దానియేలు గారు దేవుని వాక్యం ప్రసంగించడానికి నిలబడి ఆయన గొప్ప దైవజనుడని నేను విన్నందున చాలా అద్భుతమైన విషయములు చెప్పుదురు అను నిరీక్షణతో జాగ్రత్తగా ఆయన ప్రసంగం వింటూ ఉంటుంది. అంతకుముందు అప్పుడప్పుడు ప్రభువును ఆరాధించే నిమిత్తమై ఏదైనా ఒక చర్చికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యమును శ్రద్ధగా వినేవాడను కాను. ఇటు అటు దిక్కులు చూస్తూ నిర్లక్ష్య భావంతో కూర్చుని ఉండేవాడును. కానీ ఈ ఫెలోషిప్కి వెళ్ళిన ఆ ఆదివారమున బహుదీక్షతో దేవుని సేవకుడు చెప్పే ప్రసంగమును వినుతుంటిని. ప్రభు కూడా ఆ జన్మన తన సేవకుని ద్వారా నాతో మాట్లాడుటకు ఆయనను సిద్ధపరిచినని గ్రహించుకుంటుని. ఆయన ప్రసంగమును ఎక్కడ ప్రారంభించనో ఎక్కడ ముగించనో నాకు ఇప్పుడు జ్ఞాపకం లేదు. కానీ ప్రసంగమును నన్ను గురించి చెప్పినట్లుగా ఉండేను. ఒక ముఖ్యమైన మాట ఏదనగా, నేను చాలా దుస్థితిలో ఉండి అధైర్యంగా ఉండినప్పుడు నేను తలంచిన తలంపును దేవుని సేవకుడు ప్రసంగంలో చెప్తుండేను. అదేమనగా, యవనస్తుడా, దేవుడు నిన్ను విడిచిపెట్టినాడని నీవు అనుకుంటున్నావు, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, నీవే దేవుని విడిచిపెట్టి ఉన్నావు. కాబట్టి నీవు బహుగా శ్రమ పడుతున్నావు. నీవు చేసిన పాపమే నిన్ను శ్రమ పెట్టుతున్నది. నీ పాపమును బట్టి పాపరహితుడైన యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైన శరీరము శిలువ మీద భయంకరముగా నలగొట్టబడినది. నీవు పశ్చాత్తాపడి మారు మనసు పొంది నీ హృదయమంతటితో ప్రభు వైపు తిరిగినట్లయితే ఆయన నిన్ను క్షమించి బాగు చేయను అని దేవుని సేవకుడు ప్రసంగిస్తుండగానే నా మనసులోనికి యేసు ప్రభు యొక్క శిలువ దృశ్యము జ్ఞాపకం నాకు వస్తుండెను. వెంటనే తల వంచి, ప్రభువా, నా కొరకే కదా నీ ప్రాణ రక్తమును శిలువ మీద ధారపోసి ఉన్నావు, నా కొరకే కదా చనిపోయి తిరిగి లేచి ఉన్నావు, నాలాంటి దుష్టుడైన పాపిని క్షమించి నన్ను బాగు చేసినట్లయితే నా జీవితకాలమంతా నీకు సాక్షిగా ఉండేదని ప్రభు చేతులు చేసి ప్రమాణం చేసి దేవుని సేవకులైన దానియేలు గారు నా మీద చేతుల నుంచి ప్రార్థన చేసి ఆ దినమునే ప్రభు నా యొక్క హస్తమును గట్టిగా పట్టుకుని నమ్మితిని. నిన్ను ఎన్నడూ విడువను,
నిన్ను ఎడబాయను అని వాగ్దానం చేసిన పరమ తండ్రి ఇప్పటి వరకు నా చేతిని విడిచిపెట్టలేదు. నా గదికి వెళ్లి పాపములను ఒప్పుకొన నారంభించి తిని, జ్ఞాపకం ఉన్న పెద్ద పెద్ద పాపములను ఒప్పుకొని క్షమాపణ అడిగి తిని, జ్ఞాపకం లేని వాటిని ప్రభువే తన వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తుండెను. యోబు 22:5 ద్వారా ఒక పాపం చూపెట్టను. నీ నీ చెడుతనము గొప్పది కాదా? నీ దోషములు మితిలేనివి కావా? నీ సోదరుని యొద్ద తాకట్టు పుచ్చుకుంటివి, వస్త్రహీనల పట్ల తీసుకుంటివి అని తన వాక్యం ద్వారా ప్రభు నాతో చాటగా మాట్లాడాను. ఆ సమయంలో తాకట్టుగా తీసుకున్న కొన్ని వస్తువులు నా పెట్టెలో ఉండెను. ఒక కోటును కూడా తాకట్టును పెట్టుకుని, ఆ కోటును తాకట్టు పెట్టిన వాడు చాలా పేదవాడు. ఈ రీతిగా ప్రభు నా స్థితిని చూపించినప్పుడు నేను పశ్చాత్తాపడి, ప్రభువా ఇంకనూ నా హృదయ స్థితిని చూపించమని అడిగితిని. అప్పుడు మరి ఒక వాక్యం ప్రభు నాకు చూపించను. నీ వ్యభిచారమును, నీ సకిలింపును, నీ జార కార్యములను, నీ కామతులతో నేను ఎరుగుదును. పొలంలో ఉన్న మెట్టల మీద నీ హేయక్రియలు నాకు కనబడుతున్నవి. యెరూషలేమా నీకు శ్రమ, నిన్ను పవిత్రపరచుకున్నావు, ఇక ఎంతకాలం ఇలా జరుగును అని ఇర్మీయా 13:27 ద్వారా ప్రభు నాతో తేటగా మాట్లాడాను. ఈ వాక్యం సరిగ్గా నా హృదయం యొక్క ఎక్స్రే పటములాగా ఉన్నది. సరిగ్గా నేను చేసినవన్నీ ప్రభు తేట తెల్లముగా చూపించను. కాబట్టి నేను లోతుగా పశ్చాత్తాపడి ప్రభువును క్షమాపణ కోరుతూ ఉండగా, నేను నిన్ను క్షమించదును గాని నీవెవరెవరు మోసం చేసినావో, ఎవరెవరితో పోట్లాడి ఉన్నావో, ఎవరెవరికి అన్యాయం చేసి ఉన్నావో, ఎవరెవరు కీడు చేసి ఉన్నావో వారి యొక్క కూడా క్షమాపణ అడగవలేనని ప్రభు నాకు చూపించను. నేను కొంతమందికి చాలా కీడు చేసిని, కొంతమందిని మోసం చేసిని, ముఖ్యంగా ఒక యవనురాలని చాలా మోసపరిచిని, కొంతమందితో పోట్లాడి ఉంటిని, వారిలో కొంతమందికి ఉత్తరములు వ్రాసి క్షమాపణ కోరుతుని, కొంతమంది దగ్గరకు స్వయంగా వెళ్లి క్షమాపణ కోరమని ప్రేరేపణ వచ్చను. కాబట్టి మద్రాసు నుండి విజయవాడకు వెళ్లి అక్కడ వారితో స్వయంగా క్షమాపణ కోరుతుని, నేను చేసిన మోసము బహు భయంకరమైనందున స్వయముగా వారి యొద్దకు వెళ్ళినప్పుడు వారు నన్ను చంపివేస్తారేమో భయపడుతుంది. కానీ ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వారి శత్రువును కూడా మిత్రుడుగా నుండినట్టు చేయను అని సామెతలు 16:7 వ్రాయబడిన దేవుని వాక్య ప్రకారము వారు నాకేమీ కీడు చేయలేదు గాని ప్రేమగానే మాట్లాడారు. ఇట్లు నేను మోసం చేసిన వారితో సమాధానపడి మద్రాసు తిరిగి వెళ్లి, ప్రభువా నా పాపమును క్షమించినావా అని అడిగితిని. నేను నీ పాపమును క్షమించదును గాని నీ హృదయంలో ఉంచుకున్న విగ్రహమును తీసివేయమని ప్రభు చెప్పాను. నా హృదయంలో విగ్రహముగా నుండిన ఆ యవనురాలిని తీసివేయటం చాలా కష్టమని తలంచితిని. కానీ ప్రభు యొక్క శిలువ వైపు చూడగా ఆయన యొక్క కల్వరి ప్రేమ నన్ను బహుగా ఆకర్షించను. ప్రభువా నీవు నా కొరకు చనిపోయి తిరిగి లేచి ఉన్నావు కదా, నా పాప శిక్షను భరించినావు కదా, నాకు విమోచనం తెచ్చినావు కదా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కరలేదు అని నా హృదయమంతటితో చెప్పి ఆ యువతని నా హృదయంలో నుండి తీసివేసుకుంటుని. వెంటనే యేసు ప్రభు నా దగ్గరకు వచ్చి నన్ను క్షమించినని చెప్పి నా హృదయంలో ప్రవేశించను. ఆ క్షణం ముందే నా గుండె జబ్బు పూర్తిగా స్వస్థపడిపోయాను. నా హృదయంలోనికి సంతోషము, సమాధానము, నెమ్మది, ప్రశాంతమైన వాతావరణము ప్రవాహంలాగా వచ్చను. ఈ లోకములోని పరలోకము నాకు లభించను. అప్పటి నుండి నాకు ఆరోగ్యము చేకూరను. గుండె జబ్బు పోయిన తరువాత మిగతా జబ్బులన్నీ అంతరించిపోయాను. ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు అను కీర్తన 103:3 3వ వచనంలో వ్రాయబడిన వాక్యము అక్షరార్థముగా నెరవేరను. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జనులారా, మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను అని ప్రభువైన యేసు మత్తయి 11:28 చెప్పిన మాట ఎంత సత్యమో నేను గ్రహించితిని. అనుభవం కలిగి ఇప్పటికీ దాదాపు 38 సంవత్సరాలు అయింది. ఇంతకాలము నన్ను ప్రభు ఆరోగ్యంగా కాపాడుతున్నాడు. తన సేవ చేయుటకు పిలిచి గత 33 సంవత్సరాల నుండి మద్రాసులో ఉంచి ఈ సహవాసం యొక్క సేవలో వినియోగించుకుంటున్నాడు. ఈ సహవాసంలో దేవుని సేవకుల యొక్క పాదముల యొద్ద కూర్చుండి అనేక సత్యములను నేర్చుకున్నటకు, ప్రభు సేవలో పాల్గొనటకు తన కృపను అనుగ్రహించి నడిపించున్నాడు. నేను ఇదివరకే గెలిచినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందినని అయినను నేను అనుకున్నట్టు లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడుతున్నాను, దానిని పట్టుకుని వలనని గురి ఎత్తకే పరిగెత్తున్నాను. నేను అంతవరకు నన్ను రక్షించిన యేసు ప్రభు కొరకును, నన్ను నడిపించున్న దేవుని సేవకులు కట్టిన ఈ సహవాసములకును నమ్మకంగా ఉన్నట్లు ప్రభుని వారు దయచేసి నా కొరకు ప్రార్థన చేయమని మనవి చేయొచ్చు. ఇంతటితో నా సాక్ష్యం ముగించున్నాను. మారుమనసు తర్వాత ప్రభు తన సేవకులు ఇచ్చిన వాక్యం ద్వారా నాతో మాట్లాడాలని ఆరంభించను.
దేవుని సేవకుడైన జానలయ్య గారు ఇస్తుండిన ప్రసంగములను నేను అత్యాశతో వినుచుండినప్పుడు చాలా ఆశ్చర్యకరమైన రీతిగా ప్రభు నాతో మాట్లాడుతుండెను. ఒక ఆదివారం దేవుని సేవకుడైన జానలయ్య గారు ఆరాధనలో ప్రసంగించుండేది. నేను చాలా జాగ్రత్తగా వినుచుంటిని. నీకు చాలా మంది బంధువులు ఉన్నారు కదా, వారికి సువార్తను అందించి వారిని కూడా నువ్వు ప్రభు దగ్గరకు నడిపించుకునేవాళ్ళను, అది నీకు చాలా మేలు చేయను అని అయ్యగారు ప్రసంగంలో చెప్తుండేది. నేను అందరి మధ్యలో కూర్చుని ఆ మాటలు విన్నప్పుడు నాకు కూడా చాలా మంది బంధువులు ఉన్నారు కదా, వారికి సువార్తను అందించడం మంచిది కదా, నేను ప్రస్తుతం చదువుకుంటున్న ఈ కోర్సును ఆపు చేసుకుని వెళ్ళి వారికి సువార్త అందించుకుంటే మంచిదని నాలో నేను అనుకుంటూ ఉంటుంది. అప్పుడు దేవుని సేవకుడు మరలా ఆ ప్రసంగంలోనే ఈ మాట అనేది, ఇదిగో ఇప్పుడే వెళ్ళవలేనని నీవు అనుకుంటున్నావు, ఇప్పుడు కాదు, తగిన సమయంలో నీకు ప్రభువే తరుణమిచ్చును, అప్పుడు వెళ్ళి వారికి సువార్తను చెప్పుకొనవచ్చును అని చెప్తుండేది. ఈ మాట వినగానే ప్రభు తన సేవకుల ద్వారా ఎంత తేటగా మాట్లాడగలలో గ్రహించుకుని, ఒక సమయంలో నా జీవితంలో ఒక ప్రాముఖ్యమైన ఒక సంఘటన గురించి ప్రార్థన చేస్తుంటిని. ప్రత్యేకంగా ఒక దినమున పట్టుదలగా ప్రార్థన చేసి ప్రభు తన వాక్యం ద్వారా ఏమైనా మాట్లాడనేమో అని పరిశుద్ధ గ్రంథమును తెరచితిని. సరిగ్గా 45వ అధ్యాయము దగ్గర తెరచితిని. నా దృష్టి 45వ అధ్యాయంలో ఉన్న 5వ వచనం మీద పడెను. నీ నిమిత్తం నీవు గొప్ప వాటిని వెతుకుతున్నావా, వెతకవద్దు అని అక్కడ వ్రాయబడి ఉన్నది. వెతకవద్దని చాలా ఖచ్చితంగా కనబడేసరికి ప్రభు వద్దంటున్నాడే, ఎందుకు ఇట్లు వచ్చినది, ఒకవేళ పరిశుద్ధ గ్రంథము తెలిసినందువలన అట్లు వచ్చినదేమో, అది సరికావచ్చును, ఒక్కొక్కసారి సరికాకపోవచ్చును. కావున వచ్చే ఆదివారము దేవుని సేవకుడైన జానలయ్య గారు ప్రసంగించినప్పుడు జాగ్రత్తగా విందాము, ప్రభు ఏమైనా తన సేవకుల ద్వారా వేరే విధంగా మాట్లాడినేమో చూద్దామని తీర్మానించుకుని ఆదివారం ఆరాధనకు వెళ్లి ప్రసంగం వినుటకు కూర్చుంటుంది. దేవుని సేవకులైన జానలయ్య గారు ప్రసంగించుటకు లేచి బల నిలబడి, ఈ దినము ప్రభు నాకు ఇచ్చిన ప్రసంగ వాక్యము ఇర్మియా 45వ అధ్యాయము 5వ వచనములు చెప్పి, నీ నిమిత్తం నీ గొప్ప వాటిని వెతుకుతున్నావా, వెతకవద్దు అని ఆ వాక్యమును చదివి ప్రసంగించింది. ఆ ప్రసంగం నాతో మాట్లాడాను. ఇట్లు ప్రభు తన సేవకుల ద్వారా తేటగా మాట్లాడి నాకుండి కొన్ని ప్రశ్నలకు జవాబిచ్చింది. నేను మద్రాసులో సేవలోనికి వచ్చిన తర్వాత ప్రారంభ దినములలో ఒక శనివారము ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లి ఫెలోషిప్ లో జరుగుతుండిన ఉపవాస ప్రార్థనకు తిరిగి వెళుతుంటుంది. ఆ కాలంలో ఉపవాస ప్రార్థన రాత్రి 10 గంటలకు ప్రారంభించేవారు. నేను సుమారు 8:30 గంటలకు ఫెలోషిప్ వెళ్ళుటకు బయలుదేరుతుంది. ఇంజనీరింగ్ కాలేజీలో నుండి ఫెలోషిప్ వెళ్ళాలంటే అడయారు నది అను ఒక చిన్న నదిని పడవలో దాటి వెళ్ళవలేను. నేను ఒక్కడనే వెళుతున్నాను లేక నాతో మరెవరైనా ఉన్నారో లేరో నాకు జ్ఞాపకం లేదు, కానీ నేను ఆ పడవను ఎక్కి కూర్చుంటుంది. పడవ నదిలో మధ్య భాగంలోకి వచ్చినప్పుడు నాకు ఒక విధమైన భయము కలిగాను. ఒకవేళ ఈ పడవ మధ్యదారిలో బోర్లబడి మునిగిపోతుందేమో, అప్పుడు నాకు అతి ఏమవును అని భయం కలిగించే తలంపు వచ్చాను. కానీ దేవుని కృప వలన అలాంటిది ఏమీ జరగలేదు. నేను క్షేమంగా ఒడ్డు చేరి ఫెలోషిప్కి వెళుతున్నాను. నేను వెళ్ళిన వెంటనే జానలయ్య గారు వాక్యం చెప్పడానికి సిద్ధపడి వచ్చి కుర్చీలో కూర్చున్నది. ప్రార్థనకు ముందు ఆయన చిన్న ప్రసంగం చేసేది. ఆయన ఎక్కడ ప్రారంభించినారో ఎక్కడ ముగించారో జ్ఞాపకం లేదు, కానీ ప్రత్యేకంగా ఒక విషయం నన్ను గురించే ప్రసంగంలో చెప్తుండేది. ఆయన ఏమన్నారంటే, ఒక్కొక్కసారి సాతాను భయం కలిగించే తలంపులు నీలో పెడుతూ ఉంటాడు. ఒకవేళ ఈ పడవ తలకిందులై పడిపోతుందేమో, అప్పుడు నాకు అతి ఏమగునో అను భయోత్పాదం కలిగిన తలంపులు కూడా పెడుతూ ఉంటాడు. కానీ అలాంటి తలంపులకు నీవు భయపడవద్దు, ప్రభు నీకు తోడయండి, నిన్ను కాపాడును అని ఆయన ప్రసంగంలో చెప్పేసరికి ప్రభు నన్ను ఎంత భద్రంగా గమనించున్నాడో అని తలంచి కృతజ్ఞతతో సంతోషించుకుని, ఇట్లా అనేక సార్లు ప్రభు తన సేవకుల ద్వారా మాట్లాడుతూ నా విశ్వాసం బలపరుస్తుండేను. నేను మద్రాసుకు వచ్చిన ప్రారంభ దినముల్లో ఒక విశాలమైన ఖాళీ స్థలంలోకి వెళుతుంది. అది అరణ్య భూమి కాదు, కానీ గాల్ఫ్ ఆట ఆడుకుని ఒక విశాలమైన ఆట స్థలము. రాత్రి కొంత సమయం గడిచిన తర్వాత అచ్చట ఎక్కువ మనుష్య సంచారం ఉండదు. ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు నాకు ఒక మంచి తలంపు వచ్చాను. ఈ స్థలం ఏకాంత ప్రార్థనకు ఎంతో బాగా ఉన్నది. ప్రతిదినము ఇక్కడికి వచ్చి నేను ఎందుకు ప్రార్థన చేసుకోకూడదు అని తలంచింది. ఈ విషయం నేను ఎవరితోనూ చెప్పలేదు. అయితే కొద్ది రోజులు అయిన తర్వాత, అది బుధవారం అనుకుంటాను, ప్రార్థన కూటంలో జానలయ్య గారు దేవుని వాక్యం ప్రసంగించుండేది. ఆ ప్రసంగంలో వారు ఏమన్నారంటే, ప్రతిదినము ఏకాంత ప్రార్థనకు వెళ్ళవలేను అని నీలోనికి వచ్చిన ఆ తలంపు చాలా మంచిది. ఆ ప్రకారమే నీవు ప్రతిదినము ఏకాంత ప్రార్థనకు వెళ్ళము. ప్రతిదినము అట్లు వెళ్ళటం కొంతమందికి అర్థం కాకపోవచ్చును. కొంతమంది
ఈయన సమయాన్ని వ్యర్థపుచ్చున్నాడే అని తలంచవచ్చును, కానీ అది ఎంత మాత్రం వ్యర్థమైనది కాదు అని చెప్పి దానలయ్య గారు తన సొంత అనుభవంలో నుండి ఒక విషయం చెప్పిరి. నేను కూడా మద్రాసుకు వచ్చిన ప్రారంభ దినములలో తరచుగా ఏకాంత ప్రార్థన వెళుతూ ఉంటుంది. బస్సులో ప్రయాణం చేసి సముద్ర ఒడ్డుకు వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తూ ఉంటుంది. నేను డబ్బులు సమయంలో చాలా వ్యర్థపరుస్తుంటానని కొంత తలంచింది, కానీ అది ఎంత మాత్రం వ్యర్థం కాలేదు. ఎందుకనగా ఆ ప్రారంభ దినములలో నేను ఏకాంతంగా వెళ్ళి చేసిన ప్రార్థన ఫలితములు నేను ఇప్పుడు చూస్తున్నాను. గనుక నీవు కూడా అట్లే వెళ్ళి పడుదలగా ప్రార్థన చేయము, మోకాళ్ళ మీద మంచి పోరాడము. ప్రభు నీకు తోడయుండి నిన్ను బలపరచును అని ధనలయ్య గారు ప్రసంగించగా విని అటు ప్రతిదినము ఏకాంతముగా వెళ్లి ప్రార్థన చేయట మంచిది, అది దేవునికి ఇష్టమని తలంచితిని. ప్రయాణములలో ఉన్నప్పుడు గాని ఏవైనా కష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రము ఏకాంత ప్రార్థనకు వెళ్ళలేకపోతున్నాను. ఇట్లు పలుమార్లు ప్రభు తన సేవకును వాడుకొని ఆయన చేసిన ప్రసంగముల ద్వారా నాతో తేటగా మాట్లాడుతుండేది. నేను రాత్రులందు ప్రార్థనకు వెళ్తుండగా కొన్నిసార్లు ఎక్కువ సేవ ప్రార్థనలో ఉండినప్పుడు ఒక విధమైన భయం కలుగుతుండేది. కొన్నిసార్లు ఆ భయం చాలా ఎక్కువగా ఉంటూ ఉండేది. ఒక దినమున ఈ విషయమును దానయ్య గారితో చెప్పింది. నేను ఈ దినమున ప్రార్థన చేసుకున్నట్టుకు సముద్ర ఒడ్డుకు వెళుతున్నాను, నీ విషయం కూడా ప్రార్థన చేసి ప్రభు ఏమంటాడో నీకు చెప్పేదను అని దానయ్య గారు అనేది. ఆ రాత్రి ప్రార్థన చేసుకుని వచ్చి నన్ను పిలిచింది. నేను నీ కూడా ప్రార్థన చేసి ఉన్నాను, నీ ఊరికినే సాతానుకు భయపడుతున్నావని ప్రభు చెప్పాను అని అనేది. అప్పుడు మరి నన్ను ఏమి చేయమంటారయ్యా అని అడుగ్గా ప్రార్థనలో సాతాను గద్దించమని ప్రభువు చెప్పి ఉన్నాడని ఆయన చెప్పిరి. నేనే భయపడుతూ ఉండగా సాతాను ఎట్లు గద్దించాలయ్యా అని అనుకుంటుని. అయితే వాడిని గద్దించమని ప్రభువే చెప్పినాడని అయ్యగారు అన్నందువలన ధైర్యమంతయు సమకూర్చుకొని ప్రభు చెప్పినట్లుగానే సాతాను గద్దించడం ప్రారంభించింది. అటు 2-3 దినములు చేయగా ఆ భయమంతయు మాయమైపోయాను. అటు తర్వాత ఏ భయం లేకుండా రాత్రులందు చాలా సేవ ప్రార్థనలో ఉండి ఇంటికి వస్తూ ఉండేవాడను. ఇప్పుడు ప్రభు నన్ను తన సేవలోనికి పిలిచినట్లు నాకెట్లు రుజువుపరిచున్నాడో మీతో చెప్పాను. ఒక దినమున దానలయ్య గారు నాకు ప్రార్థన చేసి నా విషయం తీర్మానము చేయవలసిన సందర్భం ఏర్పడాను. నేను నీ కొరకు ప్రార్థన చేసి ఈ ఫెలోషిప్ సేవలో ఉండవలేనా లేదా ఏ సంగతి నీతో చెప్పినని నా కొరకు ప్రార్థన చేసేది. అప్పుడు ప్రభు ఆయనకు ఈ వాక్యం ఇచ్చినారట. నేనే ఆజ్ఞయించిన వాడను, నేనే అతను పిలిచిదని, నేనే అతను రప్పించుదని, అతని మార్గము తేజలను. యెషయా 48:15. అయ్యగారు ఈ వాక్యం నాకు చదివి వినిపించను. నీ విషయం ప్రార్థన చేయగా ప్రభు ఈ వాక్యం నాకు ఇచ్చి ఉన్నాడని చెప్పింది. ముఖ్యంగా ఈ వాక్యంలోని చివరి భాగమును అనగా అతని మార్గము తేజలను అనే మాటలను రెండవసారి చదివి స్థలము ప్రభుకు నీ విషయం చాలా నిరీక్షణ ఉన్నట్లు ఈ మాటలను బట్టి నాకు తెలుస్తున్నది. కాబట్టి నీకు ఇష్టమైతే నాతోనే నీ ఉండి సేవ చేయము, లేదా నీ ఇష్ట ప్రకారం చేసుకోను అని అయ్యగారు అన్నప్పుడు, అయ్యా ప్రభు నా ఎంత ఘనమైన ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు నేను మీతోనే ఉండి ఈ సేవలో సహాయం చేస్తానని చెప్పింది. ఇప్పటి వరకు ప్రభు నాకు తోడయుండి తన సేవకులతో ఉండి ఈ సేవలో ముందుకు సాగుటకు సహాయం చేస్తున్నాడు.